మనం ఈరోజు మధ్యాహ్నం అంటే ఈవినింగ్ మనం ఒక విషయం మీద మన కంపెనీ కోసం మాత్రమే మనసా వాచా కర్మణ పనిచేసే వాళ్ళకి ఒక ఆప్షన్, ఒక ఫెసిలిటీ, లైఫ్లో ఒక అచీవ్మెంట్కి ఇప్పటి వరకు చేసిన వాళ్ళకి కంపెనీ కోసం మాత్రం పనిచేసినాడు. ఇక మీదట చేసే వాళ్ళకి కూడా ముందుగా ఇప్పటి వరకు ఎవరైతే ఈ కంపెనీ కోసం నిరంతరం కష్టపడుతున్నారో, డాడీ ఏదైతే వాయిస్ ఇచ్చాడో ఆ వాయిస్ని తూచే తప్పకుండా చేసే వాళ్ళు ఎప్పటికి కూడా కోకోరుడు చాలా మంది ఉన్నారు. నాకు ఈ రోజు కూడా 4-5 మెసేజ్ పెట్టారు. డాడీ నీ వాయిస్ తోటే నేను నమ్మకం, నీ వాయిస్ నా నమ్మకం, దాంతోటి చేస్తున్నాను అని తన తాలూకు అభిప్రాయాన్ని చాలా చక్కగా తన మనసులో ఉన్న ప్రేమని చక్కగా చెప్పాడు, బాధ్యతని చెప్పాడు. వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టేట్స్లోకి, అంటే సుమారు ఇప్పుడు నేను 12 స్టేట్స్కి నేను ఇందులో బాగా నేను ఎన్నుకోబడిన వాళ్ళు, అంటే ఈ కంపెనీ కోసం మాత్రమే, ఇది ఒక్కటి మాత్రమే చేసే వాళ్ళకి ఒక్కొక్క స్టేట్కి 2 చొప్పున కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టేట్స్ కనెక్ట్ చేశాను, మళ్ళీ చేస్తూనే ఉంటాను. మనకు ఉన్నటువంటి ఈ 28 స్టేట్స్లో సుమారు 25 స్టేట్స్కి స్టేట్కి 2 చొప్పున కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి, నేను వెళ్ళి అక్కడ డిసైడ్ చేసిన వాళ్ళే కాకుండా ఇంటర్నల్గా నేను చేసుకున్నాను, ఆ గ్రూపులకు కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి మీరు నేను ఆ గ్రూప్కి మీలో ఎంచుకున్న వాళ్ళని వెళ్ళి వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఏం చేస్తే విన్ అవుతారో, ఎలా విన్ అవ్వాలనేది మీరు గెలిచినటువంటి సిస్టమ్నే వాళ్ళకి చెప్పండి. జాగ్రత్తగా వినండి, వాళ్ళకి చెప్పండి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఇచ్చిన వాళ్ళలో ఒకరు అద్భుతంగా దీని మీద చక్కటి ప్రతిభ ఉంది అనుకుందాం, కానీ తనకు ఆ భాష రాదు, హిందీ రాదు, లేదా బెంగాలీ రాదు, లేదా అస్సామీ రాదు అనుకుందాం. కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఒకే ఒక్క లాంగ్వేజ్ కిబోని నమ్మడం, డాడీని నమ్మడం, డాడీతో ఉండడం, ఆ ఒక్క క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్తో పాటు స్పెషల్ అపీరెన్స్ అనుకోండి, ప్రత్యేకమైన అర్హత ఏంటంటే, నేను 500 రూపాయలతో కాయిన్స్ కొనిపించిన వాళ్ళకి, నా కిందనున్న వాళ్ళకి, నా టీం వాళ్ళకి ఆ కాయిన్స్ అమ్ముకునే రూట్లో తీసుకెళ్ళడం, డాడీ ఇచ్చిన ఆ డీ కాయిన్ వగైరాలని ఆ ప్రతి ఫలాల్ని వాళ్ళకి అందచేయడం లాంటి సహజ గుణాన్నే నేను ప్రత్యేక గుణంగా తీసుకొని దానికి ఎప్రిషియేట్ చేస్తూ దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయనకి హిందీ రాదు, కానీ అక్కడ ఉన్న టీం హిందీ. అప్పుడు హిందీ వచ్చిన ఇదే మనస్తత్వం కలిగిన మరొకరిని జత చేసి వీళ్ళిద్దరిని ఆ గ్రూప్కి కనెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇద్దరు సమన్వయ అభిప్రాయ అండర్స్టాండింగ్తో ఆ గ్రూప్ని రన్ చేసి, రేపటి మీటింగ్ కావచ్చు, రేపు రాబోయేటువంటి మీటింగ్స్ కావచ్చు, ఆ విజయాలకు కావచ్చు, ఆ విజయాల వైపు వారిని నడిపించడమే వీళ్ళ బాధ్యత. అలా నేను ఇప్పుడు కొన్ని గ్రూపులు పెట్టాను, కొన్ని స్టేట్స్ పెట్టాను, ఇంకా కొన్ని స్టేట్స్ పెట్టాలి. మీలో ఎవరు అలా చేస్తున్నారని నాకు తెలుసు. నేను ఎవరిని అడగలేదు, నేనే ఫోన్ చేసి అడుగుతున్నాను. మీరు వెళ్ళండి, పలానా స్టేట్కి మీకు ఇన్ఛార్జిగా, స్టేట్ స్టేట్ ఇన్ఛార్జిగా మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నిక కాబడిన ఆ స్టేట్ ఇన్ఛార్జీలందరికీ కంగ్రాచ్యులేషన్స్. అయితే ఇది నేను ఎందుకు తీసుకున్నానో చెప్తాను మీకు. ఈ సిస్టమ్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను మీకు. నేను ఆ సిస్టమ్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ సిస్టమ్ ఏంటంటే ఇది నాకు ఒక ట్రయల్ పార్ట్, అలాగే ఇప్పుడు విన్నింగ్ పార్ట్. ఇక్కడ విన్నింగ్ పార్ట్, భవిష్యత్తులో ట్రయల్ పార్ట్. నేను ఇంతకు ముందు ఇచ్చిన ప్రతి మాటని, ఇంతకు ముందు నేను చెప్పిన ప్రతి ప్లాన్ని ఏది విడిచిపెట్టకుండా చేసుకెళ్తూ ఉన్నాను. గమనించండి, ఇంకా త్వరలో
ఇది డాడీ చెప్పాడు ఇంత ముందే, ఇది డాడీ చెప్పాడు, ఇది డాడీ చెప్పాడు, ఇదే చెప్పాడు అనుకునే విధంగానే అన్నీ వస్తూ ఉంటాయి. ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడంలో నిలబడి ఉండాలనేటువంటి నా తపన. ఫెయిల్ అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ విన్ అవ్వడం ఆగకూడదు. అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, రేపు డిసెంబర్ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్తో క్లోజ్ చేస్తున్నాం. ఏది ఇప్పుడు ఈ బీసీట్ అంతా వెళ్ళిపోయేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఓకే, డిసెంబర్ తర్వాత నేను మన కాయిన్స్ని ప్రపంచ దేశాలన్నింటికి దీన్ని ఒక క్రిప్టోలో ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న కాయిన్ ఇది. దీన్ని కొనుక్కోవడం అంటే మన అదృష్టం కలిసి వచ్చినట్టు అనే విధంగా దీన్ని తీసుకెళ్ళాలి. దానికి నేను తీసుకునే స్ట్రాటజీస్ ఎప్పటికప్పుడే నేను తెలియజేస్తూ ఉంటాను. అయితే మరి 1 ఇయర్‌లో 180 దేశాలు నేను కవర్ చేయాలా? 180 దేశాలు కవర్ చేయాలా? నేను రోజు ఒకటి తిరిగినా, ఒకరోజు ప్రయాణం, ఒకరోజు అనుకున్న 1 ఇయర్ పెట్టేస్తుంది. ఒక్క రోజులో చేసేది కాదు ఇది. ఒక ఉద్యమంలా, ఒక ఊపిరి బిగబట్టుకొని గట్టిగా మనం అనుకునే సాధన వైపు మనం పట్టుదలతో పని చేస్తేనే అనుకున్న లక్ష్యం సాధిస్తాం. ఒక నెల ఉండిపోయేది గుర్తు, ఒక సంవత్సరం గుర్తుండేలా చేసేదైతే ఒక కష్టం ఉంటుంది. కానీ ఒక జీవిత కాలం గుర్తుండేలాగా, కొన్ని తరాలు గుర్తుండేలాగా మనం ఒక గొప్ప విజయాన్ని సాధించి గ్లోబల్ సైన్పై మనం ఈ గ్లోబల్లో మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక విప్లవాత్మకమైనటువంటి పోరాటం చేయాలి. ఆ పోరాటానికి ఇప్పుడు నేను ఎవరినైతే ఎన్నుకుంటున్నానో ఇలా కొంతమందికి ఇక్కడ ముందుగా ఇండియాలో కొంత ట్రైనప్ చేస్తున్నట్టు లెక్క. ప్రతి స్టేట్కి 1, 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రూపులు పెడతాను. ఈ ఈ మధ్యకాలంలో మనకు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను అవకాశం కల్పించాలనుకుంటున్నాను. అలా కల్పించిన వీళ్ళందరినీ ట్రైనప్ చేసి, అంటే ఇక్కడేమో ఇక్కడ విన్ అవ్వడానికి ఈ అనుభవంతో మనం వేరే స్టేట్స్‌లోని ఎలా చేస్తామో వెళ్దాం మనం.